వెటకారాలతోటి అవమానాలతోటి మన నేల మీదనే మనం పరాయై మనదిగాని లోకంలోకొచ్చినమా అన్నట్టు పల్లేరుగాయల మీద మెత్తని పాదాలు ఉద్యమబాట నడిచినట్టు గిది ఒక భాషేనా అనే చీదరింపులతో సర్వకాల సర్వావస్థల వెలివేతల నుండి కరెంటు తీగలకు చుట్టుకున్న పతంగిని సినిగకుంట గైకట్టెతోని తెంపి మెల్లగా కిందికి తీసినట్టు కాటగలిసిన పిల్లగాన్ని ఎవరో ఇంటికి దోలుకొచ్చినట్టు కలబడి బాపు ఎట్లున్నవే అనే పిలుపినంగానే పానం దేవులాడినట్లు అనిపిస్తుంది. అవ్వా పానం బాగుందా అని పలకరిస్తే మనసు కుదుట పడ్డట్టు అనిపిస్తుంది. ఆ ఆత్మీయ పలకరింపులకు బంధాల భరోసాకు చిరునామా ఆమె. తల్లిదండ్రులు పెట్టిన పేరు జ్యోతి, తెలంగాణ సమాజం పెట్టిన పేరు సావిత్రి. శనార్థులు ఏంది సావిత్రి ఇట్లా వచ్చేసిందని చూస్తురా? మిమ్మల్ని అందరినీ నేను ఫిదా చేద్దాం అనుకున్నా. నాలిక మీదికెళ్ళి కాదు, గుండె లోతులకెళ్ళి పలికేటి తెలంగాణ ముచ్చట్లు ఆమెవి. 4 years నుంచి ఇలా ఎవరు మాట్లాడలేదండి. మీకు మామూలు థ్యాంక్స్ కదా. ఊరు కసిరికాడ నలుగురు పెద్ద మనుషులు కలిసి ముచ్చట పెట్టినట్టే ఉంటాయి ఆమె చెప్పే తీన్మార్ వార్తలు కూడా. పల్లె పట్నం గుడిసె బంగ్లా తేడా లేకుండా ప్రతిరోజు రాత్రి 9:30 గాంగనే సకల తెలంగాణము కాదు సకల తెలుగువారందరినీ టీవీల ముందుకు వెలిసి మన భాష మన యాసలతోని వార్తలినిపించే సావిత్రి అక్క. అచ్చిన కానుంచి మళ్ళా పోయెత్తనుల్లా అని చెప్పేదాకా ఏడ గింత కూడా నోటికి రికాన్ లేకుండా లోడ వాగే లొట్టిపిట్ట. పొద్దుందాకా ఇంట్లా బయట మనం పడ్డ కష్టమంతా మరిపించి కిలకిలా నవ్విచ్చిపోయే పాలపిట్ట. జనాల బతుకులతో ఆడుకునే రాజకీయాల గీజకీయాలు పడుతున్న ఇకమతులను ఇప్పి చెప్పే కీసిపిట్ట. ప్రపంచంలో జరిగే అచ్చంత్రాలన్నీ తెచ్చి మనింట్లో కుమ్మరిస్తుంది. ఇచ్చంత్రాలన్నింటినీ మనం ముందు కుప్పవస్తుంది. మళ్ళా మనం పరేషన్ కావద్దని ఒక్కొక్కదాని సిక్కుముడులన్నీ ఇప్పదీసే ఇగురంగల్లది. కోపంతోని బిత్తిరోడు ఎన్ని తిట్టినా నా తమ్ముడే గదా అని బరాయించే పాయురంగల్లది. అన్నల దమ్ములకైతే తోడ ఉట్టిన ఆడిబిడ్డ, అవ్వయ్యలకైతే కన్నబిడ్డ, తెలంగాణ తల్లికే పెద్ద బిడ్డ. యాడ ఓడగొట్టుకున్నామో గాన్నే దొరకబట్టుకోవాలే అన్నట్టు మూతులిడిసినోళ్ల నోళ్లతోనే అబ్బా మీ భాషెంత ముద్దుగున్నదో అని చెప్పించిన మెప్పించిన సావిత్రి. అందుకో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కోహెడ 2006-2007 10వ తరగతి బ్యాచ్ మా సకల జనుల శనార్థి.